యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 6వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వాక్యము. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఇశ్రాయేలీల అందరి ఎదుట ఎజ్రా గ్రంథము విప్పి చదివి వినిపించుచుండగా జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడ్వటం మొదలుపెట్టిరి. అధికారి అయిన నెహెమ్యాయు యాజకులను శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడకుడి, ఏడవకుడి, ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠించి అనగా పరిశుద్ధపరచి దేవుని యందు ఆనందించుడి. యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు అని జనులను ఓదార్చెను. దేవుని వాక్యం వినుచుండగానే ఆ దినాన జనులు వారి హృదయంలో నొచ్చుకొనిన వారై దేవుని యొక్క మాటలకు పశ్చాత్తాపంతో ఏడవటం మొదలుపెట్టిరి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా చాలా సందర్భాలలో అననుకూల పరిస్థితులను బట్టి దుఃఖించడం, ఏడవటం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈ దినాన ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వైపు నీ దృష్టి మళ్లించినట్లయితే నీ హృదయంలో జీవ వెలుగు ఉదయిస్తుంది. ఏ విషయాన్ని బట్టయితే చాలా రోజులుగా నిరీక్షణతో దేవుని సన్నిధిలో వేచి ఉన్నావో ఆ నిరీక్షణ ద్వారము తెరిచి దేవుడు నీకు ఈ దినాన గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.